ఏపీలో రాజకీయాలు కొత్త మలుపులు తీసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది. వైసీపీ ముఖ్య నేతలకు కేసుల ఉచ్చు బిగుస్తోంది. జగన్ సైతం లిక్కర్ కేసులో అరెస్ట్ అవుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో పాలనాపరంగా కీలక నిర్ణయాలకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు మంత్రుల విషయంలోనూ ఊహించి నిర్ణయాలుంటాయని తెలుస్తోంది. నాగబాబు మంత్రిగా చేరికపై ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ ప్రభుత్వంలో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతోంది. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలో మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వనున్నట్టు స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా నాగబాబు ఎన్నికైన తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పటివరకు మంత్రి పదవి ఎప్పుడనేది స్పష్టత రాలేదు. ఇదే సమయంలో ఏడాది పాలనా సమీక్షలో భాగంగా కొందరు మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మంత్రివర్గ ప్రక్షాళన తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి పాలన క్షేత్రస్థాయిలో పరిస్థితులపైన సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వంలో మార్పులకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఒక మంత్రి పదవి నాగబాబుకి ఇవ్వడం పైన కొత్తగా చర్చ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన విధంగా నాగబాబుకే మంత్రి పదవి ఇవ్వాలా లేక జనసేనకు చెందిన విశాఖ సీనియర్ నేత కొణతాలను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే అంశంపై చర్చకు వచ్చినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. అయితే నాగబాబుకు 2024లో ఎంపీగా, ఆ తర్వాత రాజ్యసభకు అవకాశం మిస్ కావడంతో మంత్రి పదవిపైన ఇచ్చిన హామీకి అనుగుణంగా అవకాశం ఇవ్వాలనే ఆలోచనకే కట్టుబడి ఉన్నట్టు చెబుతున్నారు. అదే సమయంలో మంత్రివర్గంలోనూ మార్పులపైన కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.